టైమినిక్ లీడర్ దసరాపేట అనురాధ గారు. గ్రూప్‌లో నుంచి ఎందుకు మేడం అందరిని డిలీట్ చేస్తున్నారు? మీకిష్టం లేకపోతే మీరు డిలీట్ అయిపోవచ్చు కదా! అందరిని ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఏపీటీఆర్ఎస్ అనే గ్రూప్ ఒకటి పెట్టావు గదా! నువ్వును నారాయణ రెడ్డి. మీ ఇద్దరికే రాసిచ్చారు ఆ గ్రూపు. ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇంకా? మీ ఇద్దరికే రాసిచ్చారు కదా మేడం. నారాయణ రెడ్డి కను నీకు డిలీట్ చేయమని చెప్పారా ఏంది? గ్రూప్‌లో ఉన్న వాళ్ళంతా. కాదు మేడం. వాళ్ళందరిని తీసేయండి అని చెప్పి నారాయణ రెడ్డి చెప్పాడా ఏంటి? ఏ నారాయణ రెడ్డి గారు? మీరు చెప్పారా ఏంది గ్రూప్‌లో నుంచి అందరిని డిలీట్ చేయమని? చెప్పే ఉంటారు. కనిగిరి నారాయణ రెడ్డి. ఆయన ఒక లీడర్. లీడర్‌కి తగ్గట్టుగానే ఉండడు అసలు ఆయన. అనురాధ మేడం ఏమో అందరితో నేను లీడర్‌గా ఉండి అందరితో మాట్లాడతాను అని చెప్పి ఆమె ఒక లీడర్ అయిపోయింది. అనురాధ మేడం గారు. మేడం మీ సంగతి తెలుసు మేడం. మీరందరితో మాట్లాడతారు మేడం. అందరు వాయిస్ రికార్డ్ చేస్తారు మేడం. అయి తీసుకొచ్చి మీకిష్టమైన వాళ్ళకి గ్రూపుల్లోనో లేపోతే మీకిష్టమైన వాళ్ళకి షేర్ చేస్తారు మేడం మీరు. ఆ సంగతి తెలుసు మేడం. మీకిష్టమైతేనే గ్రూపుల్లో ఉండాలా? మీకిష్టం లేపోతే మీరు డిలీట్ చేస్తారు. అసలు ఆ రైట్స్ ఎవరిచ్చారు మేడం మీకు? కాదు మేడం. ఆ రైటు ఎవరిచ్చారు మీకు? మీరేమనుకుంటున్నారు మేడం? యాస్ సార్ చెల్లెలివా ఏంటి? ఆయనేమో యాస్ సార్ తమ్ముడా? మీరిద్దరు అలాగే ఉన్నారు. నాకందరూ తెలుసు. నేను ఆడియో కాల్‌లో, వీడియో కాల్‌లో మాట్లాడతాను. గ్రూపుల్లో అందరిని తీసుకొచ్చి మాట్లాడిస్తాను. పెద్ద పెద్దోళ్ళు సారోళ్ళు నాకు తెలుసు. అనని మాట్లాడుతా ఉంటావు కదా మేడం. అందరూ నిన్ను మేడం, మేడం అని పిలుస్తారు కదా మేడం గారు. ఆ ఇలువ కాపాడుకోవటం లేదు ఎందుకు మేడం? గ్రూపుల్లో ఎందుకు డిలీట్ చేస్తున్నారు? నీకిష్టమైతేమో నీ నువ్వు చెప్పిన వాళ్ళతోటి అందరూ మాట్లాడితేమో నీకు మంచోళ్ళు మేడం. మాట్లాడకపోతేమో వాళ్ళ మీద నెగెటివ్‌గా క్రియేట్ చేస్తారు మేడం గారు మీరు. ఆడున్నాడు గదా! జీకోలెక్స్ గాడు. ఆడి గురించి ఆ రోజు అంతలావున చెప్పారు కదా మేడం మీరు నెగెటివ్‌గా. ఆ జీకోలెక్స్ గాడితోటి అంతకుముందు సార్ నన్ను గ్రూప్‌లో యాడ్ చేయండి సార్. సార్ నన్ను గ్రూప్‌లో యాడ్ చేయండి సార్ అనని అడిగారు కదా మేడం. ఆ జీకోలెక్స్ గాడితోటి బానే మాట్లాడుతా ఉన్నారు కదా మేడం మీరు. పాపం వాడిని గబ్బులేపారు. ఇంకెంతమందిని చేయాలనుకుంటున్నారు మేడం మీరు? అలాగా? అమ్మా అనురాధ సిస్టర్ ఒకటి గుర్తుపెట్టుకో. మనము ఎలా మాట్లాడితే మనుషులతోటి ఎలా ఉంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారా అనే దానికి ఒకటి గుర్తుపెట్టుకో సిస్టర్. మనము తగ్గుండాల. బైబిల్‌లో ఒక వాక్యం ఉంది ఇన్నావుగా నువ్వు బైబిల్‌కి చర్చికెళ్తారు కదా సిస్టర్. బైబిల్‌లో వాక్యాలు చెప్తుంటారు గదా! నేను హెచ్చించబడినోడు, తగ్గించబడినోడు హెచ్చించబడినానని నువ్వే చెప్తుంటావు గదా! అప్పుడప్పుడు వాక్యాలు. అలాగే మనం తగ్గుంటం మంచిది. క్యారెక్టర్‌ల గురించి ఆ! గ్రూపుల్లో డిలీట్ చేయటం గురించి అది అంటారు చూసారా? నేను ఫౌండర్‌షిప్ ఏయించాను. నాకు కృతజ్ఞతగా నిలబడండి అనని గ్రూపుల్లో చెప్తున్నారు గదా! మేడం మీరు. మీరు ఫౌండర్‌షిప్ ఇచ్చారు. ఒకళ్ళకి, ఇద్దరికి ఇచ్చారు మేడం మీరు. మేము వందల మందికి ఇచ్చాం మేడం. ఎందుకిచ్చావు నువ్వు వందల మందికి? ఎందుకిచ్చావు? అందరికి ఎందుకు చేర్చావు? అని చెప్పి నా మీద అరిసిన రోజులున్నాయి గదా మేడం మీరు. ఆ పనికిమాలిన ఎదవకు జెప్పు. నా గురించి గాని మాట్లాడితే మాత్రం మర్యాదగుండదు మీ ఇద్దరికి అనుకుంటున్నారేమో. గ్రూపుల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పక్కనోళ్ళకి నెగెటివ్‌గా చెప్పటము. ఆ! అసలు గ్రూపుల్లో నుంచి అందరిని డిలీట్ జేయటము. ఏమ్మా మీ ఇద్దరికేమన్నా రాసిచ్చారా?
మీ ఇద్దరికి రాసిచ్చారా? ఏపీ తెలంగాణ గ్రూప్ మీ ఇద్దరికి రాసిచ్చారంటమ్మా. అసలు ఎందుకు క్రియేట్ చేశారు? ఎందుకు జాయిన్ చేయమని చెప్పారు? 50 మందిని పెట్టారు కదా, 50 మందిని ఎందుకు చేయలేదు? నలుగురినే డిలీట్ చేసి పెట్టావు, 50 మందిని ఎతికి డిలీట్ చేయొచ్చు కదా. నీ పర్సనల్ విషయాలన్నీ వాడికి చెప్పుకొని, వాడు నాతో మాట్లాడింది కూడా కాక ఇంకా నా మీద రుద్దుతావా నువ్వు చెప్పావా అని. నారాయణ రెడ్డి, నీకు చెప్తున్నాను, నువ్వు అసలు నిజంగా రెడ్డి పుట్టుకు పుడితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు చెప్పవు నువ్వు. రెడ్లు అనే వాళ్ళు చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు, తెలుసా? అది ఒకటి గుర్తు పెట్టుకో. నువ్వు ఆడోళ్ళ కన్నా దరిద్రం, ఆడోళ్ళ కన్నా నీతి మలినోడివి. నన్ను రెచ్చగొట్టారు మీరు. నేను చాలా సైలెంట్ గా ఉంటా, కానీ నన్ను మాత్రం మీరు గెలికారంటే ఇక మర్యాదగా ఉండదు మీ ఇద్దరికి చెప్తున్నా. అంతమంది ఉన్నారు కదా, అంతమందిని ఎందుకు డిలీట్ చేయకుండా ఆంతను పెట్టుకున్నా? నేను గ్రూపుల్లోకి వచ్చి మాట్లాడతాను అనుకోనా? భయపడ్డారా? ఒకళ్ళ పర్సనల్ ఒకళ్ళు మాట్లాడుకొని ఎదుటోళ్ళ మీద రుద్దుతారా మీరు? అమ్మా, నువ్వు ఎన్నిసార్లు చేస్తావమ్మా? మొన్నటి దాకే మా శారద మీద బడ్డీ చెప్పావు, అది అట్టంది ఇట్టందని. ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి గాడు వాడి మీద బడి చెప్తావన్నావు. అందరినీ ఏమో క్యారెక్టర్ లెస్ అని చెప్తావు. నువ్వు చాలా మంచిదానివి కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. క్యారెక్టర్ మనం ఒకళ్ళ క్యారెక్టర్ ఎంచేటప్పుడు మన క్యారెక్టర్ ఎలాంటిదా అని చూసుకోవాలా వెనక ముందు. నువ్వు నరసింహారెడ్డి గారితో మాట్లాడలేదా? సార్ అది కాదు సార్, ఇది కాదు సార్ అని వాడితో మాట్లాడలేదా? రాసుకొని పూసుకొని మాట్లాడలేదా? తర్వాత వాడు ఏదన్నా మంచి మాటలు చెప్పేసరికి నీకు వాడికి నెగిటివ్ లాగా అయిపోయి నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నావా? లైవ్ లోకి వచ్చి మరి కాదమ్మా, లైవ్ లోకి వచ్చి అమ్మా అయ్యా జ్ఞానేశ్వరు, నువ్వు యూట్యూబర్ అయితే అవ్వచ్చు కాక తండ్రి, నువ్వు మంచోడువో నువ్వు నాకు తెలియదు, కానీ ఆమె చాలా డైమలిక్ లీడరే మీరు అన్నట్టు. ఆమె ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి, సీఎంలతో మాట్లాడుద్ది. మాకు చేత కాదు మాట్లాడటం, మాకు తెలియదు కూడా. సీఎంలు ఎమ్మెల్యేలు మాకు తెలియదు సార్, మీరు జాగ్రత్త. ఏదన్నా విషయంలో మిమ్మల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళిద్దేమో. కొంచెం మాట్లాడటం, ఎదుటోళ్ళని తుస్కారంగా మాట్లాడటం మానుకోవాలా. యాపిల్ అంట ఈమె రెడీ చేసిందంట, ఈమె యాపిల్ రెడీ చేసింది. యాపిల్ గురించి అందరిని అడగండి సార్, ఒకసారి క్వశ్చన్లు అడగండి సార్. ఈమె ఒక టీచర్ అయ్యి అందరిని అడగండి సార్. స్టూడెంట్లు లేపి అడగండి. అయ్యా నారాయణ రెడ్డి అడుగు స్టూడెంట్ని, నువ్వు హెడ్ మాస్టర్ అను, ఈమె ఒక టీచరు. డిలీట్ చేసుకుంటా కూర్చున్నారు గ్రూపులు. కొంచెం కాకపోయినా కొంచెం అన్న సిగ్గుండాల. నన్ను మీరు మాట్లాడకూడదు, నన్ను మీరు మాట్లాడిచ్చారు. లేకపోతే నేను చాలా సైలెంట్ గా ఉండేదాన్ని, కామ్గా ఉండేదాన్ని. పనికి మాలిన విషయాలన్నీ నేను మాట్లాడకూడదు అసలు. అది నాకు కరెక్ట్ కాదు కూడా, మిమ్మల్ని అంటాం కరెక్ట్ కాదు, కానీ అనాలనే నేను ఫిక్స్ అయిపోయా.